నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవవీధి భక్తి మార్గాలు అనగా 9 రకాల భక్తి మార్గాలు. ఏ భక్తి మార్గం ద్వారా భగవంతుడి కృపకు పాత్రలు అవుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 9 రకాల మార్గాలు అంటే ఏమిటి? మొదటిది శ్రవణ భక్తి, రెండవది కీర్తన భక్తి, మూడవది స్మరణ భక్తి, నాలుగవది పాదసేవ భక్తి, ఐదవది అర్చన భక్తి, ఆరవది వందన భక్తి, ఏడవది ధ్యాస భక్తి, ఎనిమిదవది సఖ్య భక్తి, తొమ్మిదవది ఆత్మనివేదన భక్తి. ఈ 9 రకాల భక్తి విధానాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క భక్తి మార్గం గుండా మనము భగవంతుని ఆరాధిస్తే ఏ ప్రయోజనాలు పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శ్రవణ భక్తి. భగవంతుడి యొక్క లీలలను సత్పురుషుల సత్సంగాలు వినడం ద్వారా, మహాత్ముల ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పొంది భగవంతుడి కృపకు పాత్రులై ముక్తిని పొందుతాము. పరీక్షితుడు ఈ శ్రవణ భక్తి మార్గాన్ని ఆచరించి ముక్తిని పొందినాడు. రెండవది కీర్తన భక్తి. భగవంతుడి యొక్క లీలలను కీర్తించడము, భగవంతుడిని స్తుతించడము, శ్లోకాలను పాడటమే ఈ కీర్తన భక్తి. రామదాసు, అన్నమయ్య ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని ముక్తిని పొందినారు. మూడవది స్మరణ భక్తి. స్మరణ భక్తి అనగా సదా భగవంతుని స్మరిస్తూ తన ఇష్టదైవాన్ని మనస్సులోనే భగవన్నామస్మరణ చేస్తూ స్మరించడమే ఈ స్మరణ భక్తి. తన ఇష్టదైవము అమ్మవారు కానీ, భగవంతుడు ఈశ్వరుడు కానీ, వెంకటేశ్వర స్వామి కాదు, ఎవరైనా వారి ఇష్టదైవాన్ని భగవంతుని సదా స్మరించడమే ఈ స్మరణ భక్తి. నాలుగవది పాదసేవ. పాదసేవ అనగా భగవంతునికి పాదసేవ చేయడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి మన మనసులను భగవంతుని స్మరించుకుంటూ తన పాదాలను పూజిస్తున్నట్టు స్మరించడమే, భావన చేయడమే ఈ భక్తి మార్గం. మన త్రేతాయుగంలో భరతుడు, గుహుడు ఈ పాదసేవ భక్తి మార్గాన్ని ఆచరించి ధన్యులైనారు. ఐదవది అర్చన. ప్రస్తుతం సమాజంలో ఈ అర్చన భక్తి మార్గమే ప్రాచుర్యంలో ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి కొలది భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అర్చించి వారి వారి శక్తి కొలది ప్రార్థించడమే ఈ అర్చన శక్తి. ఆరవది వందన భక్తి. వందనం అనగా నమస్కరించడం. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని యాగాలు చేసినా భగవంతుని యందు మనస్సు నిలిపి నమస్కరించని వాడు ఏ ఫలితాన్ని పొందలేడు. భగవంతుడి యందు మనస్సు నిలిపి ఒక్క ప్రణామం చేసినంతనే భగవంతుడి కృపకు పాత్రుడై మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి కేవలం ఒక్క నమస్కారం చేతనే ప్రసన్నుడవుతాడని మనందరికీ తెలిసిందే. ఏడవది ధ్యాసభక్తి. ధ్యాసభక్తి అనగా సేవాభక్తి. సేవకుడు అనే భావన మన మనస్సుల్లో అనునిత్యం భగవంతుడి యందు నిలిపి భగవంతుడికి దాసుడునై సేవ చేయడమే ధ్యాసభక్తి. హనుమంతుడు, లక్ష్మణుడు ఈ భక్తి మార్గాన్ని ఆచరించి ముక్తి పొందినారు. ఎనిమిదవ భక్తి మార్గం సఖ్యాభక్తి. సఖ్యాభక్తి అనగా స్నేహభావన. భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించి స్నేహపూర్వకంగా మనస్సులో ఆరాధించడమే స్నేహభావ భక్తి. అర్జునుడు, సుగ్రీవుడు ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని ధన్యులైనారు. తొమ్మిదవది ఆత్మనివేదన భక్తి. భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు, తనలోనే భగవంతుడు ఉన్నానని ఆత్మ శరీరం కూడా భగవంతుడికి అర్పించడమే ఈ ఆత్మనివేదన భక్తి. ఈ భక్తి మార్గం అనుసరించి ద్రౌపదీదేవి, గజేంద్రుడు కూడా మోక్షం పొంది ఉన్నారు. ఇప్పుడు నవవీధి భక్తి మార్గాలు తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆయా మార్గాలలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులై అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ సెలవు.